సోలార్ పెట్టించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క తప్పు మాత్రం చేయకండి. డిస్కౌంట్ కోసం కాదు, దీర్ఘకాలిక లాభం కోసం ఆలోచించండి. 1,00,000 రూపాయలు విలువ గల బంగారం మీకు 70,000కి 80,000కి ఇస్తానంటే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఎందుకంటే దాని క్వాలిటీ ఏంటో మీకు తెలుస్తుంది. ఎంత డబ్బుకి ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది మీకు పూర్తి అవగాహన ఉంది. ఒకసారి ఆలోచించండి ఇదే లాజిక్తో. సోలార్ అంటే మీకు కనిపించే ప్యానల్స్ ఒకటి మాత్రమే కాదు. ఈ ప్యానల్స్తో పాటు ఇన్వర్టర్, ఏసీడీబీ, డీసీడీబీ, ఎర్తింగ్, మెయిన్గా వైరింగ్, కేబుల్స్, స్ట్రక్చర్ ఇవన్నీ కలిసే ఒక పూర్తి సిస్టమ్ సోలార్ ఇన్స్టాలేషన్. ఈ ఇన్స్టాలేషన్ని ఎవరో కొంతమంది తక్కువ ప్రైస్కి చేస్తున్నారు అనేసి మీరు వాళ్ళకి ఓకే చెప్తున్నారు అంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇది 25 నుంచి 30 సంవత్సరాల వరకు మీతో పాటు మీ ఇంటికి కరెంటుని తీసుకొచ్చి ఒక అద్భుతమైన సిస్టమ్ ఈ సోలార్ సిస్టమ్. అలాంటిది ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ప్యానల్స్లో కానీ, ఇన్వర్టర్ కానీ, కేబుల్స్ కానీ, స్ట్రక్చర్ కానీ ఎలాంటిదైనా సరే తక్కువ క్వాలిటీ అంటే నాణ్యత లేని వస్తువులు లాంటివి ఏవైనా సరే మీకు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వాడారు అంటే మీ పూర్తి 25 నుంచి 30 సంవత్సరాలు రావాల్సిన పూర్తి పెర్ఫార్మెన్స్ మొత్తం కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు మీరు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే మీకు తగ్గించి 20,000, 30,000 తగ్గించి పెట్టారని చెప్పేసి మీరు పెట్టించుకుంటే అది మీకు 5 సంవత్సరాలు కూడా నిలబడదు. మహా అయితే 1-2 సంవత్సరాల తర్వాత నుంచి మీకు ఆ సోలార్ యూనిట్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు పెట్టించుకున్నా సరే ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. సోలార్ అనేది ఖర్చు కాదు, అది దీర్ఘకాలిక పెట్టుబడి. ఆ పెట్టుబడిని మీరు 25 నుంచి 30 సంవత్సరాల వరకు మీకు లాభాన్ని ఇస్తుంది. సోలార్ని ధర చూసి కాదు, ఆ డిజైన్ చూడండి, వాళ్ళు వాడే మెటీరియల్ని చూడండి, వాళ్ళు చేసే ఇన్స్టాలేషన్ని చూడండి. అప్పుడే మీరు మీ నిర్ణయాన్ని తీసుకోండి. సరిగ్గా ఇన్స్టాల్ చేసిన, డిజైన్ చేసిన సిస్టమ్ మాత్రమే మీకు 30 సంవత్సరాల పాటు లాభాన్ని ఇస్తుంది. మీరు కూడా సోలార్ పెట్టించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్పై ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ పూర్తి నిర్ణయాన్ని తీసుకోండి. డిస్కౌంట్ కోసం కాదు, దీర్ఘకాలిక లాభం కోసం ఆలోచించండి.